నువ్వు జీవించినది నేను కాదు, నేను సిలువ వేయబడ్డాను, క్రీస్తు యేసు ఆయన జీవం నాలోన నా ద్వారా అని చెప్పే స్థితి అపోస్తలులకు మాత్రం కాదు, ప్రతి విశ్వాసికి అవసరమైన స్థితి అది. ప్రతి విశ్వాసికి అవసరమైన స్థితి. లూకా సువార్త 10:20 చెప్పుకున్నాం కదా, జీవ గ్రంథంలో పేరు. దేవుని తెలుసుకుని అవకాశం ఉంది, దేవుని ప్రేమించే అవకాశం ఉంది, దేవునికి విధేయత చూపి దేవుని సేవించే అవకాశం ఉంది. అయితే వీరు వద్దంటున్నారు. దేవునికి భయపడరట. క్రైస్తవులను చెప్పుకుంటారు. మళ్ళీ ప్రసంగిలో ఆఖరి అధ్యాయంలో 12వ అధ్యాయంలో సొలొమోను రాజు ముసలితనంలో బుద్ధి వచ్చి దేవుని దిక్కు తిరిగి రాసిన మాటలేమని, దేవునికి భయపడాలి, దేవునికి లోబడాలి, మానవ కోటికి ఇదే విధి అన్నాడు. చూడు, కట్టె కొట్టేదే అన్నాడు, చెప్తున్నాడు కదా. వేరే దిక్కు లేదు, దారి లేదు, దేవునికి భయపడాలి, దేవునికి లోబడాలి. అయితే వీళ్ళు భయపడారట, దేవునికి లోబడారట, తోచినట్టు బ్రతుకుతారట, బైబిల్ చదువుతారట. వాళ్ళ చెడ్డ బ్రతుకు ఆ బైబిల్ తూకానికి సరిపోదు అని వాళ్ళకి తెలుసు. ఏ కొలతో కొలిసినా సరిపోదు. నీతి ఉందా, లేదు, న్యాయం, ప్రేమ, కృతజ్ఞత ఏముంది మరి? ఏం లేవు కదా. బైబిల్ తూకానికి సరిపోరు, వాళ్ళకి తెలుసు కానీ మరి ఏ ధైర్యంతో బ్రతుకుతున్నావు నాకు తెలియదు. వాళ్ళ ఇష్టం జరగాలి వారి బ్రతుకులో. ఇక హద్దులే లేవు, దేవుని భయం లేదు, మనుషుల భయం లేదు కదా. వాక్యం అనే తూకం ఒప్పుకోరు కదా. ఆ కొలత చెప్తే ఏమో మాకేం తెలుసు అన్నట్టు బైబిల్ మాట ఎత్తితే అసలు ఎట్లుంటుంది? మలయాళం వాళ్ళకి రాదు, నేను మలయాళంలో తిట్టినట్టుంటుంది వాళ్ళని. అసలు బైబిల్ మాటలు కొంచెం గుర్తొచ్చినట్టు, కొంచెం చీమ కుట్టినట్టు, ఏ మెలకువ ఉండదు. లేదు, దునుపోతు మీద నీళ్ళు పోసినట్టే. అదేమవుతుంది? దులుపుకొని వెళ్ళిపోతుంది కదా. ఇట్లా వద్దు, అట్లా వద్దు, అది నరకానికి షార్ట్ కట్. ఆలోచించు, విన్న మాటలు జరిగించు, దేవుని మాటలు జరిగించు. అప్పుడే జీవగ్రంథంలో పేరు ఉండేది. ఇప్పుడైతే అడిగి తెలుసుకో, దేవుని నా పేరుందా ప్రభా జీవగ్రంథంలో? కానీ నిర్లక్ష్యం, దేవుని విషయాలలో నిర్లక్ష్యం. చదువులంటే అమ్మ భయం, టెన్షన్, జ్వరం వస్తుంది, పరీక్ష. సంవత్సరం అంతా క్లాసులే కాలేదు, ఇప్పుడు పరీక్షలట. అమ్ము పరీక్షకు భయపడతావు, దేవునికి భయపడవా? మధ్యలో ఉన్నవా? ఎక్కడ మాయలోకంలో ఉన్నవా?